మహాగణుడను మహోన్నతుడైన యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే అని ఆమె చెబుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఆ స్త్రీ దాచిపెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి రాహాబు అనే స్త్రీ ఏమి దాచిపెట్టింది అని మనం ఆలోచన చేస్తే, ఈమె ఒక వేశ్యగా అనేక మంది జీవితాలను పాడు చేస్తున్నటువంటి రాహాబు, ఆమె జీవితమే పాడవడం కాకుండా అనేక కుటుంబాలను, అనేక మంది జీవితాలను నాశనంలోనికి తీసుకెళ్ళి పాపములోనికి పడేసి అనేక మంది బ్రతుకులను దోచుకునేటువంటి స్త్రీ తన ఇంటికి వచ్చి తలుపు తట్టినటువంటి తన సేవకులను మాత్రం దోచుకోకుండా ఆమె వారిని దాచిపెట్టినట్లుగా మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక మంది జీవితాలను కూడా దోచుకున్న ఆమె జీవితంలో కేవలం తన సేవకులని చూసినప్పుడు వారిని దాచిపెట్టింది. ఎందుకు కారణం ఏంటంటే, వారి నమ్ముకున్న దేవుణ్ణి గూర్చి ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె గుండె పగిలిపోయింది అన్నంతగా ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత ఉన్నతమైన వాడు అని తెలుసుకున్నటువంటి ఆ వేశ్య తన జీవితంలో ఆ దేవుడు, అలాంటి దేవుడు ఉంటే నేను కాపాడబడతాను, అలాంటి దేవుడు ఉంటే నేను రక్షించబడతాను, అలాంటి దేవుడు ఉంటే నా కుటుంబం రక్షించబడుతుందని జ్ఞానము కలిగి వెంటనే తన జీవితాన్ని, తన బ్రతుకును మార్చుకుని తన ఇంటికి వచ్చి తలుపు తట్టినటువంటి సేవకులను దోచుకోవడం మానేసి దాచిపెట్టి వాళ్ళకి మేలు ఉపకారము చేసి నిజమైనటువంటి దేవుని ఎరిగి తెలుసుకున్న గొప్ప జ్ఞానం ఆమెకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అలాంటి జ్ఞానం మనకుందా? ఎందుకు అని అంటే, ఆమె దేవుని గురించి విన్న వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు మనం దేవుని గురించి ఎన్నో వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో మీటింగ్లకు వెళుతున్నాం, మహాసభలకు వెళుతున్నాం, యూట్యూబ్ ద్వారా వాక్యాలు వింటున్నాం, అనేక మంది చెప్పినవన్నీ కూడా వింటున్నాం. కానీ మనలో ఆ మనస్సు అనేది మనలోకి వస్తుందా? నిజంగా ఈ దేవుడు కలిగి ఉంటే నేను రక్షించబడతానని, కానీ నా జీవితం మారుద్ది, నా పరిస్థితులు మారుతాయి, నా స్థితిగతులు మారుతాయి అనేటువంటి ఆ మనస్సు నీకుందా? ఆ జ్ఞానం నీకుందా? ఎందుకంటే ఆమె తమ సేవకులను దాచిపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆమె సేవకులను కాపాడింది, వారి ప్రాణాలు కాపాడింది. ఈరోజు ఎంతమంది నీవు నమ్మినటువంటి సంఘం, నీవు నమ్మినటువంటి సేవ పరీక్షల్లో నీకున్నటువంటి దైవ జనులను ఎంతమంది నువ్వు కాపాడగలుగుతున్నావు? ఆమె ఆమె సేవకుల్ని కాపాడమే కాదు, తన కుటుంబ వారందరినీ కాపాడుకుంది. నీవు సేవకుల్ని కాపాడుకోగలగాలి, సేవకుల్ని, దైవజనుల్ని మనం కాపాడుకోగలగాలి. విశ్వాసులు అనేక మందిని మనం రక్షించుకునే వారిగా ఉండాలి, కాపాడుకునే వారిగా ఉండాలి. ఈ జ్ఞానం అనేది ఈమె కలిగి ఉంది. ఆమె వెంటనే తన జీవితం, హృదయం అన్నీ మార్చుకోగలిగింది. ఈరోజు నీవు ఏమి దాచిపెడుతున్నావు? పాపాన్ని దాచిపెట్టు. ఈమె పాపాన్ని దాచిపెట్టుకోలేదు. అసలైన దేవుని గురించి తెలిసిన తర్వాత పాపాన్ని బట్టబయలు చేసి ఒప్పుకొని విడిచిపెట్టేసి తన దైవజనులను దోచుకోవడం మానేసి వారిని దాచిపెట్టి రక్షించి ఆశ్రయం ఇచ్చింది. ఈరోజు ఇలాంటి గొప్ప మనస్సు దేవుడు మనకి కూడా ఉండాలని, మనం కూడా దైవజనులను కాపాడుకునేవారుగా, విశ్వాసులను కాపాడుకునేవారుగా, అనేక మంది విశ్వాసులను దేవుని వైపు నడిపించేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు మన యందు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా మన అనేక మంది సేవకులను కూడా మనం కాపాడేవారిగా, వారిని మనం జాగ్రత్తగా దేవునిలో సంఘాలకు కాపులుగా ఉన్న వారిని చూసుకునేటువంటి వారిగా, అదేవిధంగా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసులను మనం కాపాడేవారిగా, వారిని కూడా దేవుని వైపు తిప్పేటువంటి వారిగా మనం కూడా ఉండాలని దేవుని చిత్తం, ఉద్దేశం. అట్టి కృప దేవుడు మనకి కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు వేశ్య తన సేవకులు తన తలుపు తట్టినప్పుడు వారిని అనేకులను దోచుకుంది. వారిని కూడా దోచుకునే ఉద్దేశం కాకుండా వారిని దాచిపెట్టి వారిని ప్రాణాలు కాపాడింది. అంత మాత్రమే కాదు, ఎలాంటి దేవుని నమ్ముకుంటే నేను కాపాడబడతానని ఎరిగి జ్ఞానము కలిగి తన ఇంటి వారు కూడా రక్షించుకోగలిగింది. మేము కూడా ప్రభువా నీ వాక్యము వింటే, నీ సన్నిధికి వెళితే, నీలో ఉంటే
మేము కాపాడబడతాం, మా ద్వారా అనేకులను మేము కాపాడుకోగలుగుతాం అనేటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని మాకు కూడా దయచేసి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.